ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 కాదు, 10 కాదు, నా 15వ దేశంకి అయితే వచ్చేసినాను. బాయ్ బాయ్ ఒమాన్, బాయ్ బాయ్. మన ఒనియన్ ₹1 ఇక్కడ 500 అనమాట. ఫుల్ బ్లాక్లు, ఎయిర్పోర్ట్లోనే ఫుల్ బ్లాక్లు డబ్బులు మొత్తం హవాలా గట్టిగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యుద్ధాలు అన్నీ జరుగుతున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. VPN లేకపోతే ఇక్కడ ఏం పని చేయదు. యుద్ధాలు జరగడం వల్ల జీవన విధానం చాలా కష్టంగా ఉంది, కష్టం గడుస్తూ ఉంది. మేము మల్టిపుల్ జాబులు చేయాలన్నట్టు చెప్తున్నారు. నాకు ఒకనొక టైంలో భయం వేసింది, వీడు ఎండ మళ్ళీ ఆపేసి కత్తి చూపించేసి బెదిరిస్తాడా అన్నట్టు అయిపోయింది. ఎంత పడతారో అంతే ఉంది. వాష్రూమ్ చాలా చిన్నది, అంత గద్ది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఒమాన్ యాత్ర అయితే ఇంతటితో ముగిసిపోయింది. ఈ రోజుతో ఒమాన్ యాత్ర అయిపోయింది. నెక్స్ట్ వేరే దేశానికి అయితే వెళ్తున్నాను. ముందే అణుబాంబులు ప్రదేశానికి అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళే దేశంలో యుద్ధాలు జరుగుతుంది. అసలు చాలా రిస్కీ, చాలా డేంజర్ ఈ టైంలో ఆ దేశానికి వెళ్ళడం. అలాంటి ఒక దేశానికి అయితే వెళ్తున్నాను. మొత్తం మీ అన్నీ గట్టిగా, నరాలన్నీ గట్టిగా బిగించి పట్టుకోండి. ఎందుకంటే మనం వెళ్ళబోయే దేశం ఇలాంటి దేశం కాదు. చాలా దేశం, చాలా పెద్ద దేశం. ఇప్పుడే క్యాబ్ అయితే బుక్ చేసిన, క్యాబ్ కూడా వచ్చేసింది. ఇదే అన్నమాట మనం బుక్ చేసిన క్యాబ్. సో ఎక్కేసి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. నేనున్న ఏరియా నుంచి ఎయిర్పోర్ట్కి అయితే క్యాబ్ తీసుకున్నాను. క్యాబ్ తీసుకొని నా లగేజ్ అంతా ఇక్కడ సర్దేసి క్యాబ్లో అయితే వెళ్తాను ఎయిర్పోర్ట్కి. బయట మాత్రం ఎండ మామూలుగా లేదు, చాలా వేడిగా. బాబా ఇంతసేపు మన బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నాను. మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఇప్పుడు సలాలాకి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే సలాలలో ఇప్పుడు మొత్తం ఫుల్ వేడి ఉంటుంది. నీకు ప్రకృతి మొత్తం పచ్చదనం మొత్తం పూసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళినా వేస్టే అన్నారు. సో ఒక రకంగా హ్యాపీ. నేను సలాలాకి పోవడానికి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వెళ్ళలేదు. మిడ్ ఆఫ్ జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో బాగుంటుందంట. సెప్టెంబర్లో కూడా బాగుంటుంది. వెదర్ అంతా బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. సో మంచి అనుభవాలు, చాలా మంచి ఫ్రెండ్లీ పీపుల్ ఒమాన్లో. మంచిగా 1 వీక్ మంచి బడ్జెట్లో ఈ దేశం అయితే పూర్తి చేసుకున్నాను విజయవంతంగా. సో నెక్స్ట్ బాగా అనుభవములు ఇసురుకునే దేశానికి అయితే వెళ్తున్నా. కొంచెం కంగారుగానే ఉంది, కొంచెం భయంగా వేస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కడనే దట్టు యుద్ధాలు జరిగే దేశానికి వెళ్తున్నాను. ఏం జరుగుతుందో ఏంటో, మరి నాకు లోపలికి రానిస్తారో లోపలికి రానిరో నాకైతే తెలీదు. ఆ దేశం ఏంటో కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్-ఇన్ల ప్రాసెస్ అన్నీ పూర్తి చేసుకొని ఆ దేశాన్ని ఏదైతే రివీల్ చేశానో అంతవరకు చూస్తూనే ఉండండి. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే వండర్ ప్రయాణికుడిని సబ్స్క్రైబ్ చేసుకొని నా జర్నీని అయితే సపోర్ట్ చేయండి. ఏమాత్రం ఆలోచన చేయకుండా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం పదండి. మస్కట్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్ చూడండి ఎంత పెద్దదిగా, ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ ఎయిర్పోర్ట్లో బిజినెస్ క్లాసులకి సపరేట్గా, నార్మల్ ఎకానమీ వాళ్ళకి సపరేట్ వే అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఎట్లా చేసినారు. ఇప్పుడు నేను ఏదైతే వచ్చినానో ఇది ఎకానమీ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎకానమీ క్లాస్ అని మాత్రమే ఉంది కదా. ఇక్కడ బయటే మీరు మొత్తం ట్రాలీలు అవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. లేదు అంటే మీరు అటుపక్కకి వెళ్ళినారంటే అటుపక్క బిజినెస్ క్లాసు, ఫస్ట్ క్లాస్ అనమాట. ఆ రూట్లో బిజినెస్ క్లాసు, ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలా. బ్యాగేజ్ ట్రాలీలు అన్నీ ఉంటుంది. సో మంచిగా ఉంది. ఇంకా నా ఫ్లైట్స్కి అయితే ఇంకా 5 hours టైం అయితే ఉంది. నేను చాలా ముందు వచ్చినాను. నాకు తెలిసి కౌంటర్ ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వీసా ఫ్రీ కదా, ఏ పంచాయతీలు ఉంటాయో ఏంటో అని చెప్పి నేనైతే చాలా తొందరగా వచ్చేసిన. వెల్కమ్ టు ఒమాన్ అని రాసినారు చూడు. బాయ్ బాయ్ ఒమాన్, బాయ్ బాయ్. ఒమాన్లో ముగిసిపోయింది నా ప్రయాణం. నెక్స్ట్ ఇంకా కొత్త ప్రయాణం, కొత్త జర్నీ, కొత్త రోజు, కొత్త అడ్వెంచర్స్, కొత్త జర్నీ. ముందే రాడ్ జర్నీలు కానీ లెవెల్ 4లో అయితే ఉన్నాను నేను. డిపార్చర్స్ చూసుకోవచ్చు. లెవెల్ 1 అరైవల్స్, బస్ స్టేషన్స్ లెవెల్ 0కి వెళ్ళాలన్నమాట. సో మంచిగా ఉంది అబ్బా. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ చాలా ఎండలు ఉన్నాయి. ఎండ మాత్రం వాంచేస్తూ ఉంది. సరే ఇంక ఏమాత్రం ఆలస్యం లేకుండా లోపలికి అయితే వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం బాండి. మళ్ళీ అలో చేస్తారా చేయరా అని. ఫైనలీ ఇమిగ్రేషన్ మొత్తం పూర్తి చేసుకొని లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూసి అన్ని సువెనీర్ షాప్స్ అయితే ఉన్నాయి. మొత్తం పర్ఫ్యూమ్స్ అవన్నీ. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏమంటే ద బిగ్ క్యాష్ టికెట్ అంట. ఎన్ని చూడండి, $10,000, $15,000, $10,000. యువర్ ఎక్సైటింగ్ క్యాష్ అని చెప్పేసి రాస్తున్నారు. హ్యాస్ 3 అమేజింగ్ ప్రైజెస్ అంట. ఇక్కడ ఏదైనా కొంటే దానిలో లక్కీ డ్రాలో కానీ మీ పేరు వచ్చిందనుకోండి, అంత డబ్బులు అయితే మీకు ఇస్తానని చెప్పి అయితే రాస్తున్నారు. చూడండి ఇక్కడ రండి, షాపింగ్ చేయండి, డబ్బులు మాత్రం గెలవండి. మామూలుగా లేదు, లక్షలు నోట్లు కూడా పెట్టినారు. చూడండి డబ్బులు ఎలా ఉన్నాయో. మొత్తం కరెన్సీ అనమాట. దెబ్బకి లక్షాధికారి అయిపోవచ్చు మీరు. బ్రహ్మాండంగా ఉంది అసలుకి. ఒక దెబ్బలో $10,000 అయితే సాధించవచ్చు మామూలుగా లేదు. సో మీరు వస్తున్నారంటే ఖచ్చితంగా ఏదైనా షాపింగ్ చేసి $10,000 అయితే గెలుచుకోండి. మామూలుగా లేదు ఆఫర్ మాత్రం. ఒక దెబ్బకి లక్షాధికారి అయిపోవచ్చు. $10,000 అంటే మాషా విషయమా. చూడండి ఇక్కడ చూడండి మొత్తం షాప్స్ గట్రా అన్ని పర్ఫ్యూమ్లే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే
ఈ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ పర్ఫ్యూమ్స్ వాడి ఎక్కువ పర్ఫ్యూమ్స్కే ప్రిఫర్ చేస్తారు, డబ్బులన్నీ దానికే పోగేస్తారు. బాగుందయ్యా. గేట్ బి అనమాట నాది. నా పాస్పోర్ట్ని చూసుకున్నారంటే మొత్తం బోర్డింగ్ పాస్ ఇక్కడ తీసుకునేసినాము. విజయవంతంగా ఇక్కడికి అయితే వచ్చినాము. నెక్స్ట్ ఇంకా ఆ దేశంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపలికి అలో చేస్తారో లేదో అదొక డౌట్ ఉంది. బాగుంది. గేట్ బికి యువతల పక్క వెళ్ళాలా. ఎంత పీస్ఫుల్గా ఎంత పెద్దదిగా ఉంది చూడండి. ఎయిర్పోర్ట్ మాత్రం మామూలుగా లేదు. లుక్స్ అంతా అన్ని డ్యూటీ ఫ్రీ చాక్లెట్లు, పర్ఫ్యూమ్లు, మందు, చిందు లేదులేండి, మందు మాత్రం ఉంది. డ్యూటీ ఫ్రీ షాపులు మాత్రం ఫుల్గా ఉన్నాయి. ఏ మాటకి ఆ మాట. లోపల చూడండి, అమ్మాయిలు కూడా బ్రహ్మాండంగా తీసుకోవచ్చు మనం. ఎవడు ఏమండవు, ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ అనమాట. ఎంతమందిని కావాలన్నా అంతమందిని తీసుకోవచ్చు. ఇంకా నా గేట్ అయితే ఓపెన్ అవ్వలేదన్నమాట. మీరు ఆ బోర్డులో చూసుకోవచ్చు మీ గేట్ నెంబరు. నాది వచ్చి గేట్ నెంబర్ కూడా ఇంకా వేయలేదు. B1 అని చెప్పేసి అనుకుంటున్నాను, ఇంకా వేయలేదు. మా వాడు అక్కడ తీసుకుంటారు కదా పాస్పోర్ట్ అవంతా ఎంట్రీలో, అక్కడే చెప్పినారు ఒకసారి స్క్రీన్లో చూసుకోండి గేట్ నెంబరు. నేనైతే అప్రాక్సిమేట్గా మీకు B1 అని రాయిస్తున్నాను, మీరు స్క్రీన్లో చూసుకొని వెళ్ళండి అని చెప్పినారు. ఇక్కడ చూడండి మాని ఎంత అందంగా ఉందో ఎయిర్పోర్ట్ మాత్రం. దుమ్ము లేసిపోయాం కదా, లైట్ సెట్టింగ్లు, రాళ్ళు, అబ్బాబాబాబాబా ఏమన్నా ఉందా. స్వర్గంలోకి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో స్వర్గాన్ని ఆహ్వానిస్తున్నట్టు నా స్వర్గానికి ఆహ్వానిస్తున్నారు వాళ్ళు. చూడండి భలే ఉంది అసలుకి. ట్రావెల్ ఫర్ ఫ్రీ విత్ యువర్ రివార్డ్ పాయింట్స్ అంట. మా వీసా కార్డు కానీ ఉంటే మీరు ట్రావెల్ పాయింట్స్తోనే ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. This was my seat. It was, Juice? Okay. Yeah, sure. సో ఇప్పుడే వాళ్ళు చెప్పినాము, వాళ్ళైతే వచ్చి శుభ్రం చేస్తారని చెప్పి అనుకుంటున్నా. హోప్ఫుల్లీ వచ్చి శుభ్రం చేస్తే హ్యాపీ, నేను హ్యాపీ. బ్రహ్మాండంగా నా సీట్లో అయితే నేను కూర్చుంటాను. భలే ఉన్నారేమాట కాబట్టి తెల్లగా నెగనెగలాడిపోతున్నారు. Is it okay? I can sit here. Anywhere. Does someone come and does someone come and he have this seat? Yeah. But any other time you can sit. Yeah, that's Sure. fine. Sure. Thank you so much. Okay, sure. బాగుంది పాప అయితే, బాగా తెల్లగా. మొత్తానికి విండో సీట్ అయితే సాధించిన. మొత్తం ఫ్లైట్ అంతా ఖాళీని, ఎక్కువ జనాలు ఏం లేదు. ఇక్కడి నుంచి చాలా తక్కువ వెళ్తారు కదా, చాలా తక్కువ వెళ్తున్నారు. ఇక్కడి నుంచి ముందే అనుబాంబుల దేశం అలాంటి దేశానికి వెళ్తున్నారు. సో సూపర్గా ఉంది. ఎయిర్లైన్స్ అయితే సలాం ఎయిర్లైన్స్, బడ్జెట్ ఎయిర్లైన్స్ అనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది ఎయిర్లైన్స్. మీకు కూడా చూపిస్తా చూడండి ఎయిర్లైన్స్ ఎలా ఉందో. చూడండి మొత్తం సీట్లు అంతా గ్రీన్ కలరు ఇచ్చినారు, లైట్ గ్రీన్ ఇచ్చినారు, కొంచెం షేడెడ్ కలర్ ఇచ్చినారు. ఫ్లైట్ మొత్తం అదిరిపోయింది. ఫుల్ జనాలు. 2 గంటల 10 నిమిషాల్లో ఫ్లైట్ అయితే వెళ్ళిపోతుందంట. జస్ట్ 2 గంటల సేపులో అదిరిపోయిందిగా ఫ్లైట్ అయితే. లెగ్ స్పేస్ అయితే చూడండి ఎంత ఉందో, చాలా వరకు ఉంది. నేను ఆల్మోస్ట్ 6 అడుగులు ఉంటాను. నాకు కూడా చూడండి లెగ్ స్పేస్ బ్రహ్మాండంగా సరిపోయింది. అండ్ 3 సీట్లు నాదే అనమాట, ఎవ్వరు లేరు. 3 సీట్లు నాదే. కంఫర్ట్ ఉంది. వెనకాల అనుకున్నాను ఇక్కడ సూపర్ ఉంది. పక్కనే విండో, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూస్ అన్నిటిని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఎప్పుడు చూసినా విండో సీట్లే దొరకదు. ఈసారి అదృష్టం అనమాట, అదృష్టం కలిసి వచ్చింది. విండో సీట్ దొరికినాయి. ఎయిర్ హోస్టల్ కూడా మామూలుగా లేదు అసలుకి, దుమ్ము లేచిపోయినారు అసలుకి. చూస్తా 2 గంటల సేపు గడిపేవచ్చు. ఇంకా ఫ్లైట్లోనే స్క్రీన్లు మొత్తం టీవీలు గట్రా అన్నీ పెట్టిండారు. చూడండి వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా భలే ఉంది కదా. ఫ్లైట్లోనే టీవీ ఉంది. వెల్కమ్ అబ్రోడ్ అని చెప్పేసి, వెల్కమ్ ఆన్ బోర్డ్ అని చెప్పేసి టీవీ కూడా పెట్టినారు. సలాం ఎయిర్లో వాష్రూమ్స్ ఎలా ఉంటుందో చూద్దాం పండి. ఇక్కడ చూడండి చిన్న మిర్రర్ అయితే ఇచ్చినారు. కరెక్ట్గా ఒక మనిషి నిలుచుకోవచ్చు అనమాట. ఇంకా వాష్రూమ్ కూర్చోదగ్గ. దాని తర్వాత అయిపోయిన తర్వాత ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసేది
మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్ట లైటింగ్తో పాటు ఇచ్చినారు, మంచిగా లైటు, ఇంకా హాట్ వాటర్, కోల్డ్ వాటర్, ఇంకా మంచి చిన్న స్మాల్ ప్లేస్ అనమాట. వస్తే ఖచ్చితంగా మీరు లోపలికి వస్తే డోర్ని అయితే ఇట సైడ్ పెట్టండి, ఇక్కడ గ్రీన్లో ఉంటుంది, అప్పుడు బయట గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. మీరు ఇట్లా పక్క తోస్తే మీరు వాష్రూమ్లో ఉన్నారు, ఎవరు రాకండి అని చెప్పేదానికి. ఎంత చిన్నదిగా ఉంది చూడండి, నేను ఒక్కటి సరిపోయినా. కరెక్ట్గా ఒకే ఒక మనిషి ఎంత పడతారో అంతే ఉంది వాష్రూము. చాలా చిన్నది, అంత గది ఉంది. ముందర ఒకటి ఉంది, లాస్ట్లో ఒకటి ఉంది, 2 వాష్రూమ్స్ ఉన్నాయి సలాం ఎయిర్లైన్స్లో. సో ఈ వాష్రూమ్ ఎలా అనిపించిందో ఏంటో మీకైతే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు అనుకోండి, ఇవి గుర్తుపెట్టుకోండి. వాష్రూమ్స్ మాత్రం ఎంతో చూడండి, చాలా చిన్నది. నేను ఒక మనిషి కరెక్ట్గా పట్టినాను అంతే, అట్టా తిరగలేను ఇట్టా తిరగలేను, ఎగ్జాక్ట్గా ఉంది పొజిషన్. ఇది సలాం ఎయిర్లైన్స్ యొక్క వాష్రూమ్ కథ అయితే ఇది. మంచిగా ఉంది, అన్ని ఫెసిలిటీస్, చిన్న ఫ్లైట్ అయినా అన్ని ఫెసిలిటీస్ పెట్టినారు, చాలా బాగుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, అసలు ఇమిగ్రేషన్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. మనకి వీసా ఫ్రీ, సో అందుకని ఫ్లైట్ టికెట్లు హోటల్ బుక్ చేసుకుని వచ్చేసిన. ఇంక అక్కడికి వెళ్ళి జరగాల, అసలు ఏం జరుగుతుందో, డిపోర్ట్ కొడతారో లేదా నన్ను లోపలికి పంపిస్తారో ఏం తెలియట్లేదు. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 10 కాదు, నా 15వ దేశంకి అయితే వచ్చేసినాను. ఈ దేశం మరేదో కాదు, వెల్కమ్ టు ఇరాన్ దేశంకి అయితే వచ్చినాడు. మొత్తం ఇమిగ్రేషన్ ఎంత ఈజీగా అయిపోయిందంటే చాలా ఈజీగా అయిపోయింది. ఇరాన్ దేశంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే వాళ్ళు మన పాస్పోర్ట్లో స్టాంప్ అనేది వేయరు. ఏది ఎయిర్వేస్లో వస్తే బార్డర్లో క్రాస్ చేస్తే ఖచ్చితంగా స్టాంప్ వేస్తారు, ఎయిర్వేస్లో వస్తే మన పాస్పోర్ట్లో స్టాంప్ వేయరు అనమాట. ఎందుకంటే స్టాంప్ వేస్తే మళ్ళీ యూఎస్ వీసాలకి, షెంజన్ వీసాలకి, యూకే వీసాలకి, యూరోపియన్ కంట్రీస్కి ఏది వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా పెద్ద పంచాయతీ అవుతుంది. మిమ్మల్ని మళ్ళీ స్పెషల్గా రూమ్లోకి తీసుకెళ్ళి పెద్ద ప్రాసెస్ చేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతారు. ఎందుకంటే ముందే ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అందుకని చెప్పేసి. సో పాస్పోర్ట్ చూసినారు, నా పేరు అడిగినారు, అంతే, నా పేరు చెప్పినాను అంతే, ఇంకా వెళ్ళిపో అని చెప్పి పంపించేసినారు. స్టాంపింగ్ గట్రా ఏమి లేదు. అఫీషియల్గా మనం ఇరాన్ లోపలికి అయితే వచ్చేసినాం. అసలు మామూలుగా ఉండదు ఒంటరి ప్రయాణికుడితో. ఇరాన్కి వచ్చిన తెలుగు ట్రావెలర్లు చాలా తక్కువ మంది, ఏళ్లలో లెక్కించవచ్చు. అందులో ఇప్పుడు నేను కూడా జాయిన్ అయినాను. నేటి నుంచి ఇరాన్ వ్లాగులు అయితే వస్తుంది, అదిరిపోయి ఇరాన్ వ్లాగులు వస్తాయి. ఏమాత్రం మిస్ అవ్వకండి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలా, అప్పుడే మిస్ అవ్వరు. నా బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒకటే బ్యాగ్ కదా, ఏం బ్యాగేజ్ అనుకోకండి, బట్టలు అవన్నీ ఓవర్ వెయిట్ అయిపోయి కొద్దికి మళ్ళీ మామూలు బుక్ చేసేటప్పుడు 20 kgs బుక్ చేసిన. అక్కడైతే నా బెల్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. అసలుకి అమ్మ బాబోయ్ మస్తు ఫీల్ ఉంది. ఇరాన్ లోపల ఉన్నా ఇప్పుడు నేను. ఒక బ్యూటిఫుల్ కంట్రీ అనమాట, ఇండియన్స్ని బాగా రెస్పెక్ట్ చేసే దేశం అనమాట ఇది. సో నా బ్యాగేజ్ వచ్చినాక బ్యాగేజ్ తీసుకొని బయటికి వెళ్ళి ఇంకా ఏమేమి సిమ్ కొనుక్కోవాలా, ఇంకా చాలా పంచాయతీలు ఉన్నాయి, హాస్టల్కి వెళ్ళాలా, అవన్నీ అయిపోకూడదు. అరే ఏం జరుగుతూ ఉందిరా ఎయిర్పోర్ట్లో, అసలు ఎయిర్పోర్ట్ మామూలుగా లేదు అసలుకి. అందరూ నా దగ్గర వచ్చి డబ్బులు మార్చుకో, నా దగ్గర డబ్బులు మార్చుకో అని చెప్పేసి ఎయిర్పోర్ట్లోనే బ్లాక్లో అమ్మేస్తున్నారు. మీరు వచ్చేట్టుకుంటే ఇక్కడ చూడండి ఎక్స్చేంజ్ సెంటర్ ఉంది కదా, ఎక్స్చేంజ్ సెంటర్లోకి అయితే వచ్చి మార్చుకోండి. బయట ఎక్స్చేంజ్ సెంటర్ బయటే బ్లాక్లో అయితే అమ్మేస్తున్నారు డబ్బులు మొత్తం. 20 ఒమానీ రియాల్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాను, డబ్బులు కట్ అయితే వచ్చింది. చూసుకోండి ఎన్ని లక్షలు ఎన్ని మిలియన్లో తెలియదు. ఒక్కొక్క నోటు ఇదేందా 5 లక్షల నోటు, ఒక్కొక్కటి 5 లక్షలు, ఒక్క కాగితం 5 లక్షలు. ఇలాంటి ఎన్ని కాగితాలు చూడండి, ఇంత డబ్బులు అయితే వచ్చింది. మన వన్యన్ ₹1 ఇక్కడ 500 అనమాట. ఫుల్ బ్లాక్లో, ఎయిర్పోర్ట్లోనే ఫుల్ బ్లాక్లో డబ్బులు మొత్తం హవాలా గట్టిగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యుద్ధాలు అన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇంకా వచ్చినోడికి వచ్చినంత లాభం అని చెప్పేసి వచ్చినట్టు నొక్కేస్తున్నారు. నేను 4-5 మంది దగ్గర కనుక్కున్నా, వాళ్ళైతే ఫస్ట్ 24 లక్షలే ఇస్తానన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే 34 ఇస్తాను, 32 లక్షలు ఇస్తా అన్నారు. జస్ట్ ₹4,000 మార్చింది దానికి. ₹4,000 మార్చిన దానికి ఇంత డబ్బులు అయితే చూసుకోండి, మీ కళ్ళలో కూడా ఊహించుకోలేదు. దెబ్బకి నేను లక్షాధికారి అయిపోయినాను. ఇది కరెన్సీ చూడండి, బా లక్షాధికారా నేను. జస్ట్ ఒక్క కాగితం మారిస్తే నాకు ఇన్ని కాగితాలు వచ్చింది. లక్షాధికారే కాదా నేను. సో వీసా ఫ్రీ, మనకి 12 రోజుల వరకు వీసా ఫ్రీ ఇస్తారు. దానికన్నా ఎక్కువ రోజులు ఉండాలంటే వీసా తీసుకోవాలా. మీ పాస్పోర్ట్ తీసుకొచ్చినారనుకోండి, స్టాంప్ కూడా వేయరు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వచ్చి దేశాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.
భారతీయులు అంటే వీళ్ళకి చాలా ఇష్టం, చాలా గౌరవం కూడా. మన బాలీవుడ్ సినిమాలు చూసి పెరిగినారు, సో మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడి నుంచి అయితే వెళ్ళి సిమ్ కొనుక్కొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉంటే వాడాలా. ఇక్కడ బయట బాగా గట్టిగా మోసాలు జరుగుతున్నాయి బయట. ఆ మోసాల్లో పడకుండా జాగ్రత్తగా హాస్టల్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. సిమ్ కార్డ్ కొనుక్కుందామని చెప్పేసి కింద ఫ్లోర్కి అయితే వచ్చిన. ఇక్కడ MTN అని చెప్పేసి ఒక నెట్వర్క్ అయితే ఉంది చూడండి. ఆ నెట్వర్క్ని అందరూ కొనుక్కుంటున్నారు. దాని పక్కన ఇంకో నెట్వర్క్ ఉంది MCI అని చెప్పేసి. ఆ MCIని అయితే పెద్దగా ఎవరు కొనుక్కోవట్లేదు, అందరూ ఇక్కడే కొనుక్కున్నారు. నేను ఇక్కడే కొనుక్కోడానికి వచ్చినాను, వెయిట్ చేస్తున్నాను. సిమ్ అయితే 30 లక్షలు అయితే ఇచ్చి సిమ్ కొనుక్కున్నాను. దాని తర్వాత 5 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్తున్నారు యాక్టివేట్ అవ్వడానికి. ఇంతవరకు సిగ్నల్ చూపించలేదు. అంతలోపల ట్యాక్సీ అతను వచ్చేసి నువ్వు నాకు $10 నేను తీసుకెళ్తాను అంటున్నాడు. సో మొత్తం చాలా ఎక్స్పెన్సివ్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే మీరు హోటల్స్ కావాలన్నా ఇక్కడే హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడి నుంచే హోటల్ రెక్సాన్ అని చెప్పేసి ఏదో ఉంది, మీకు ఇక్కడి నుంచే డైరెక్ట్గా బుక్ చేస్తాను. మహాన్ ఎయిర్లైన్స్ ట్రాన్స్పోర్టు ఏవో ఉంది. ఇక్కడి నుంచి రెంటే కార్లు కూడా ఉంది, ఇక్కడి నుంచే కార్ రెంట్ తీసుకోవచ్చంట. ఇరాన్లో మీ మొబైల్ అన్నీ ప్రాపర్గా పనిచేయాలంటే మనకైతే VPN కావాలా. VPN లేకపోతే ఇక్కడ ఏం పనిచేయదు. సో నేనైతే ఒక డమ్మీ VPN అయితే ఇది తెచ్చినాను. ఈ డబ్బులు ఇచ్చి ఏం కొనుక్కోలేదు, ఫ్రీ VPN డౌన్లోడ్ చేసుకున్నా. సో వెయిట్ చేయమన్నారు, నా మొబైల్ యాక్టివేట్ అయ్యే లోపల వెయిట్ చేయాలి. నేను ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళాలా. ఏకంగా నా హాస్టల్ 40 కిలోమీటర్లు చూపిస్తూ ఉంది. సో వెయిట్ చేసి నిదానంగా ఎట్లో ఒకట్లా మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడి అయితే వెళ్దాము. సిమ్ యాక్టివేట్ చేసుకోవాలి. దేనికన్నా ఫస్ట్ సిమ్ యాక్టివేట్ చేసుకుంటే దాని తర్వాత ఏమన్నా చేయొచ్చు. నేను సిమ్ అయితే పని చేయలేదన్నమాట. వాళ్ళు సిటీ లోపలికి వెళ్ళి సిమ్ పర్చేస్ చేసుకోండి అని చెప్పి డబ్బులు రిటర్న్ చేయన్నారు. సో నేనైతే ఇంక నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈయన వచ్చి ట్యాక్సీ నేను తీసుకెళ్తాను అని చెప్పినాడు. $10 అయితే అడుగుతున్నారు సిటీ సెంటర్కి వెళ్ళేదానికి, నా హాస్టల్ దగ్గరికి వెళ్ళడానికి. వీటి నుంచి 40 కిలోమీటర్లు అయితే ఉంది వెళ్ళడానికి. సో వాళ్ళు తీసుకెళ్తున్నాడు అనమాట. ఇక్కడ నుంచి ట్రైన్లు కూడా ఉన్నాయి, కానీ లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా క్యాబ్ తీసుకొని వెళ్ళిపోదాం పదండి. బయటికి రాగానే చలి అయితే సాగు కొడతా ఉంది. నేను ముందే స్వెటర్ కూడా వేసుకోవాలి, మామూలు చలి కాదు. మన బ్రదర్ అయితే మళ్ళీ తీసుకెళ్తా ఉన్నాడు. పార్కింగ్లు చూడండి ఎన్ని కార్లు పెట్టేస్తున్నారు. అందరూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడమే. ఇప్పుడు ఇతనికి 60 లక్షలు ఇవ్వాలన్నమాట. నేను అక్షరాల 60 లక్షలు ఇవ్వాలా ఇక్కడి నుంచి నేను సిటీ సెంటర్కి వెళ్ళడానికి, డైరెక్ట్గా నా హాస్టల్ వెళ్ళడానికి. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. ఇందులో కియా కంపెనీ, అందరూ వస్తున్నారు, అందరూ మాడుతున్నారు. ఏంది నాది తీసుకో అని చెప్పేసి కంగారు పెట్టేస్తున్నారు. అసలు ఇప్పుడుదా దేశంలో దిగిన అప్పుడే మామూలు కంగారు పెట్టేయట్లేదు వాళ్ళు. నేను భయ్యా అయితే వెళ్తున్నాము కార్లో. భయ్యా అయితే చూడండి ఎంత ఫ్యాన్సీగా ఏ రేంజ్లో ఉన్నాడు. ఇక్కడ 3 పనులు చేస్తాడంట భయ్యా. ఏమరా అంటే కారు దోలుతాడు, ప్లస్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తాడు, ప్లస్ సిమ్ అమ్ముతాడంట. యుద్ధాలు జరగడం వల్ల జీవన విధానం చాలా కష్టంగా ఉంది, కష్టం గడుస్తూ ఉంది. మేము మల్టిపుల్ జాబులు చేయాలన్నట్టు చెప్తున్నారు. కానీ బ్రో అయితే చూడడానికి బాగా స్టైల్గా బాగున్నాడు. బ్రోకి కొడుకు పుట్టాడంట. బాగా ఆనందంగా మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో హ్యాపీగా అట్లా మంచిగా మాట్లాడుకుంటూ అట్లా వెళ్ళిపోతున్నాము హాస్టల్ దగ్గరికి. హాస్టల్ దగ్గరికి అమ్మో చాలా దూరం, చెప్పినా కదా 40 కిలోమీటర్లు వెళ్ళాలా. ఎంత జోరు కొట్టినా 1-2 గంటలు ఖచ్చితంగా పడుతుంది, 1-2 గంటలు ఖచ్చితంగా పడుతుంది. కానీ రోడ్లు సాఫీగా ఉండడంలో జుమ్మని వెళ్ళిపోతున్నాం. యుద్ధం వల్ల పాపం బాగా ఘోరంగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. సో హాస్టల్కి వెళ్దాం బండి. నేను ఏమంటే చాలా టైర్డ్ అయిపోయినా, నా ఫేస్లో చూడొచ్చు మీరు, చాలా ఫుల్ టైర్డ్ అయిపోయినా నేనైతే. 1.5 గంట సేపు కారు ప్రయాణం తర్వాత మొత్తానికి నా హాస్టల్కి అయితే చేరుకున్నా. ఆ కారు దోలే మనిషి ఏమో ఫ్యాన్సీ వాచ్లు వేసుకున్నాడు, ఫ్యాన్సీ బట్టలు వేసుకున్నాడు, డబ్బులు మార్చుకొని సాగు కొట్టినాడు, వదలనే లేదు. నాకు ఒకనొక టైంలో భయం వేసింది, వీడు ఎండ మళ్ళీ ఆపేసి కత్తి చూపించేసి బెదిరిస్తాడా అన్నట్టు అయిపోయింది. చాలా కంగారు పడిపోయాను నేను. అబ్బాయి నాకే అంత భయం వేసిందంటే ఇంక అమ్మాయిలు ఎవరన్నా వస్తున్నారంటే చూసుకోండి ఎంత కంగారుగా ఉంటుంది. నాకు నేను వీడియోలో చూపించిన కదా, అతను కానీ పొరపాటున మీకు కానీ ఎయిర్పోర్ట్లో కనిపిస్తే అతని కారు అయితే ఎక్కకండి. మామూలు టార్చర్ చేయలేదు, చాలా భయపెట్టేసినాడు కదా నన్ను. నేను చెప్పాలండి ఎట్టకేలకి హాస్టల్కి అయితే వచ్చి చెక్ఇన్ చేసుకునేసి డార్మెటరీకి అయితే వచ్చేసిన. బ్యాక్ టు హాస్టల్ లైఫ్ అనమాట. సో ఫుల్ టయర్డ్ అయిపోయినా, ప్రశాంతంగా పడుకొని రేపుదే ఉన్నా చూడాలా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటా. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసి తక్షణ వంటర్ ప్రయాణ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎంతటితో ఏం చేస్తాను. ఇట్లా మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇరాన్.